ఉంది కాబట్టి ఒంటరి ఏం చేస్తుంటాము, ఆలోచనలు అనేది ఏమొచ్చినాయి, ఆలోచనలు వేరు వేరు వస్తాయి. ఒంటరితనంలో మనిషి ఎలా ఉంటే ఎలా ఉంటాయి, ఎలాగొచ్చాయి మన ఒంటరితనంలో ఆలోచనలు? ఒంటరితనంలో ఆలోచనలు ఎలా వచ్చాయి? రకరకాలు వచ్చాయి. ఇంకా తప్పు చేయడానికి ఒంటరితనమే, మంచి చేయడానికి ఒంటరితనమే. అయితే ఇక్కడ దేవుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఉంది మనకు బైబిల్లో. అంతేనా? ఒంటరిగా ఉండడం మంచిది కాదు. మంచిది కాదని ఎందుకు ఇలా అవుతుంది, ఇలా జరుగుతుంది, కొంపలు ముంచిపోతాయి. ఇప్పుడు భర్త లేనప్పుడు భార్య కాడకు వచ్చి మీ భార్య మీ మొగుడు అట్టుంటాడు, ఇక్కడ ఇచ్చేస్తున్నాడు అంటాడు. భార్య ఏం చేస్తుంది? తర్వాత భార్య భర్త దగ్గరికి వచ్చాడు. ఎవరు వచ్చారు? ఏం చేస్తాడు భర్త? కాబట్టి ఒంటరితనం అనేది ఉండకూడదని ఇక్కడ నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఎందుకంటే ఇలా జరుగుతుందని. భర్త లేనప్పుడు, భార్య లేనప్పుడు ఎదుటి ఎవడు సాతానుగా దూరుతాడు. దూరిన తర్వాత వాడేం చేస్తాడు? భర్తను లోపరుచుకుంటారు, భార్యను లోపరుచుకొని సంసారం నాశనం అయిపోతుంది. అందుకే దేవుడు ఆదాము ఒంటరిగా ఉండడం మంచిదిగా కాదు అనుకొని అవ్వను తీసి పెట్టుకుంటే ఏం జరిగింది? మొదటికి మోసం వచ్చింది. ఏమొచ్చింది? మొదటికి మోసం జరిగింది. కాబట్టి మనిషి ఒంటరిగా ఉండటం వల్ల అనేకటువంటి చెడు ఆలోచనలు వస్తాయి. ఎలాంటి వచ్చాయి? తన వ్యక్తికి తన యొక్క శరీరము కావాలి, ఏదైతే కావాలనుకుంటుందో అది తీర్చుకోవటానికి సాతాను ఆలోచనలు పుట్టింపజేస్తాయంట. ఏం చేస్తాయి? ఒంటరితనం అనేది చాలా చెడ్డతనం అంట. ఒంటరితనము కూడా మంచిది. మళ్ళీ కూడా ఒంటరితనములో ప్రార్థన పూర్వంగా నోహోవు, ఆనోకులందరూ కూడా ప్రార్థనల వాళ్ళు ఉన్నారు. దావీదు ఒంటరితనం ఏం చేసింది మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు ఒంటరిగా వెళ్ళి ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. దావీదు ప్రార్థన చేసేవాడు.